అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం, ఫోన్ ఆన్సర్ చేయకపోవడం, నితిన్ బాగా డల్ అయ్యాడు. ఏంటో అంత పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లం. నితిన్ కా కథలు తెలుస్తోంది నీ ద్వారానే షర్మిల. ఏంటి ఏంటి జాను అన్నది? షర్మి, నువ్వే నిద్రపోతూ నితిన్ కా కథలు చెప్తున్నావు. షర్మి, ఇందా తీసుకో. నితిన్ ఈవినింగ్ స్కూల్ నుంచి షాల్ని పిక్ చేసుకుంటుంది. నాలో ఏదైనా తేడా ఉందా? చాలా రోజుల నుంచి ఈ క్వశ్చన్ అడుగుతుంది నేను. ముందా చూస్తావు. ఇది అది ఒకటి కాదు. నా కొడుకుని చూడు, నీకు తెలియకుండానే నీ చిన్నప్పుడు ఈ కథలన్నీ ఎవరి ద్వారానో వినుంటావు. అవి నీ బ్రెయిన్లో ఏ మూలో ఉండిపోయాయి. అంతకంటే ఏం లేదు. అంతకంటే ఏం లేదా? ఊరికే కవరింగ్ డైలాగ్స్ చెప్పొద్దు జాన్. solve as many cases as possible before summer holidays. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేజిస్ట్రేట్ కి కేసెస్ అలాట్ చేయండి. విదిన్ 2 days ఆ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్న విషయం నన్ను ఫాలో చేసే ఇన్ఫార్మర్కి తెలిసే ఛాన్స్ ఉంది. అందుకే నువ్వు రే, అసలు మ్యాటర్ ఏంట్రా? షర్మిల గురించి. నాకు చనిపోయిన షర్మిల వాళ్ళ అమ్మ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ కావాలి. నీకెన్నిసార్లు చెప్పాలి జాన్? అమ్మ ఒక ఆర్డినరీ గవర్నమెంట్ ఎంప్లాయీ, వాటర్ అథారిటీలో క్లర్క్. ఆవిడెలా మర్డర్ స్టోరీస్ చెప్పగలదు? నాన్న నాకు 2 ఏళ్లు కూడా రాకముందే చనిపోయారు. ఆయనది కూడా గుమాస్తా పని ఎల్ఐసిలో. మళ్ళీ మళ్ళీ పోలీస్ లాగా అవే క్వశ్చన్స్ వేసినంత మాత్రాన ఏవైనా మారుద్దా? అసలు దీని రూట్ ఎక్కడుందో తెలుసుకోవాలి. అందుకే నేను వేరే ఎవరైనా క్లోజ్ రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. నిజం, నా మెమరీలో ఎవరూ లేరు. ఆ కథలు కూడా నీ మెమరీలో లేవు కదా.
హలో ఇంక ఇది క్లోజ్ అయినట్టేగా బేబీ. ఇది క్లోజింగో స్టార్టింగో తెలియట్లేదు. First you draw the margins and then this text has to go up. Okay. And then only you will have... Excuse me. ఓకే మ్యామ్. Hello. మనం ఒక చోటుకు వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు రాగలవుగా? ఎక్కడికి? లొకేషన్ డీటెయిల్స్ వాట్సాప్ చేశాను, త్వరగా వచ్చాయి. ఓకే. ఫోటో కాపీ అయితే సరే, పుస్తకం అయితే టేబుల్ మీద పెట్టానండి. రేపు సాయంత్రానికి ఇస్తాను. మిషన్ కొత్తది, దానంత స్పీడ్గా పనిచేయలేను. విశ్వనాథం, తన్ని గుర్తుపట్టగలరా? షర్మిల. రాధామణికి అమ్మతో పాటు ఆఫీస్లో పనిచేయడం మాత్రమే కాదు, ఆయన మాకు సాయం చేయడంలో ముందుండేవారు. అమ్మ చనిపోయినప్పుడు రిలేటివ్స్ కంటే కూడా ఆయనే దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. బట్ పోను పోను దూరం అయ్యాం. నేను పెద్దయిన తర్వాత నాకు అనిపించేది అమ్మ ఆయన ఇష్టపడుంటారని. బేబీ స్పృహలోకి వచ్చారు. నీ కొడుక రాధమ్మ నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు. ఇలా రా. నేను డాక్టర్ శాలిని. షర్మిల తన చిన్న వయసులో నిద్రలో ఉన్నప్పుడు మీరు చెప్పిన కొన్ని విషయాలు, సంఘటనల గురించి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి అంకుల్.
ఏంటవి? అంకుల్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. షర్మిల తన చిన్న వయసు అప్పుడు విన్న విషయాలన్నీ తన సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో డీప్గా ఉండిపోయాయి. అవి 30 సంవత్సరాల ముందు జరిగిన కొన్ని మర్డర్స్ గురించి. షర్మిల నిద్రలో అవన్నీ కథల్లా చెప్తే షర్మిల కొడుకు వాటిని పుస్తకాల్లో రాస్తున్నాడు. మీరు చేసిన హత్యల ఇన్ఫర్మేషన్ మొత్తం మా దగ్గర ఉంది.